అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చూడబోతున్నాం. ఇది వాల్నట్ చాక్లెట్ బర్ఫీ. ఇంకా రిచ్నెస్ గురించి ఎందుకంటే చెప్పాలి, వాల్నట్స్ ఉన్నాయి, చాక్లెట్ ఉంది, అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ బ్యూటిఫుల్ రిచ్ చాక్లెట్ బర్ఫీని ఎలా చేయాలో చూద్దాం. వాల్నట్ చాక్లెట్ బర్ఫీ చేయడానికి నేను 3 కప్పుల అక్రోట్లని తీసుకుంటున్నాను. వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి బరక్కా అయ్యేట్టు పొడి పట్టుకోవాలి. అక్రోట్లలో చాలా న్యూట్రిషన్ ఉంటుంది. ఇవి హార్ట్కి, బ్రెయిన్కి, మన గట్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. మీకు కావాలంటే వీటిల్లో కొన్ని జీడిపప్పులు కూడా కలిపి ఈ బర్ఫీని చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాములు డార్క్ చాక్లెట్ని వాడుతున్నాను. ఇది డార్క్ స్వీట్ కుకింగ్ చాక్లెట్. దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 50 గ్రాములు అన్సాల్టెడ్ బటర్ని వేస్తున్నాను. ఇందులో పొడి పట్టిన అక్రోట్లని వేయాలి. దీన్ని బాగా కలిపి సుమారుగా 2 నిమిషాల పాటు వేయించాలి. ఇది కొద్దిగా ఎక్కువ బరక్గా ఉన్నా లేదా పెద్ద వాల్నట్ పీసెస్ కనిపించినా ఏం పర్లేదు, వాటిని అలానే ఉంచేయచ్చు. అవి ఉండటం వల్ల బర్ఫీలో కొద్దిగా క్రంచ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు తరిగిన డార్క్ చాక్లెట్ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి చాక్లెట్ని కరిగించాలి. ఇదంతా బాగా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, చాక్లెట్ నెమ్మదిగా కరుగుతుంది. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ పాలు పోస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 కప్పుల పాల పొడిని కూడా వేస్తున్నాను. ఇది 250 ml కప్. సో ఇలా 2 కప్పులు వేస్తున్నాను. ఇదంతా జాగ్రత్తగా చాక్లెట్తో మిక్స్ అయ్యేట్టు కలపాలి. ఇప్పుడు కూడా పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచాలి, లేదంటే ఈ మిశ్రమం చాలా త్వరగా మాడిపోతుంది. ఈ బర్ఫీని చాలా ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఇందులో చాక్లెట్ రిచ్నెస్, వాల్నట్ క్రంచీనెస్ రెండు ఉండటం వల్ల టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా పాల పొడి పూర్తిగా చాక్లెట్లో కలిసిపోవాలి. ఈ పాయింట్లో నేను 1 కప్ పొడి పట్టిన డైజెస్టివ్ బిస్కెట్స్ని వేస్తున్నాను. ఇది కూడా బాగా కలపాలి. నెక్స్ట్ నేను 1 కప్ అంత కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే దానికి బదులు పంచదార పొడిని వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బర్ఫీ మిశ్రమం మొత్తం దగ్గర పడి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెడుతున్నాను. ఒక కేక్ టిన్లో బటర్ పేపర్ వేసి దాని మీద ఈ బర్ఫీ మిశ్రమాన్ని వేస్తున్నాను. దీన్ని ఇలా స్పాచులాతో మొత్తం ఈవెన్గా అయ్యేట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. గార్నిషింగ్ కోసం నేను అక్రోట్లని ఇలా పైన పెడుతున్నాను. ఇది సెట్ అవ్వాలంటే కనీసం 4-5 గంటలు పడుతుంది కాబట్టి ఇలానే పక్కన పెడుతున్నాను. ఆ తర్వాత చూస్తే మీకు బర్ఫీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బయటికి తీసి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను వీటిని ఇలా స్క్వేర్స్ లాగా కొంచెం పెద్దగా కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అంతే, చాలా టేస్టీగా రిచ్గా ఉండే వాల్నట్ బర్ఫీ తయారైనట్టే. చాక్లెట్ వాల్నట్ బర్ఫీ చూస్తానికి ఎంత బ్రహ్మాండంగా ఉందో, టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుందండి. సో దీంట్లో మనం వాల్నట్స్, చాక్లెట్ అంతా వేసాం కాబట్టి ఇది చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఫ్లేవర్స్ అంతా కూడా. అలాగే మీరు ఇది 2-3 డేస్ వరకు బయట పెట్టుకొని తినచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.